హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతున్నాం నో వే అప్ అని చెప్పి ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ జోనర్ వచ్చేసి ఒక సర్వైవర్ కైండ్ ఆఫ్ ఒక థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక ఫ్లైట్ ఉంటుంది. సో ఆ ఫ్లైట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే వెళ్తుంటారు. మళ్ళీ ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్, దాని తర్వాత ఒక చిన్న పిల్ల, ముసలి వాళ్ళు అందరూ అయితే వెళ్తుంటారు. అండ్ సడన్గా ఆ ఫ్లైట్ వచ్చేసి పెసిఫిక్ ఓషన్లో క్రాష్ అనేది అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఫ్రంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చనిపోతారు అండ్ బ్యాక్లో ఉన్న వాళ్ళందరూ అయితే బతుకుతారు. సో వాళ్ళందరూ ఎలా బయటపడ్డారని చెప్పి ఇంకో స్టోరీ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కనుక అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఫ్లైట్ ఆ పెసిఫిక్ ఓషన్లో పడిపోయిందో, సో అప్పుడు ఒక రెస్క్యూ టీమ్ వస్తుంది. అండ్ ఆ రెస్క్యూ టీమ్ని ఒక షార్క్ని అటాక్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఆ మిగిలిన ప్యాసింజర్స్ ఎలా బయటకు వచ్చారు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ మూవీలో మనం చూసుకోవడం వల్ల 2 మెయిన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ ఫ్లైట్ వచ్చేసి సముద్రంలో పడిపోవడం అండ్ ఇంకొకటి షార్క్కి సంబంధించిన విఎఫ్ఎక్స్ పోర్షన్స్, ఆ రెండు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ యొక్క స్టోరీ కథలోనే కొంచెం దమ్ము ఉంది. ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది. అండ్ స్టోరీలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే యాడ్ చేశారు. సో అది కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మెయిన్ మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే స్క్రీన్ ప్లే మనకి కొంచెం ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కనుక ఎమోషనల్ కంటెంట్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, జర్నీ అని ఒక మూవీ ఉంటుంది. శర్వానంద్, అంజలి, జయ అయితే యాక్ట్ చేస్తారు. సో ఆ మూవీ మనం చూసుకుంటే కనుక 2 బస్సెస్ అనేది ఒక యాక్సిడెంట్ అవుతుంది. సో అప్పుడు మనం చూసుకుంటే కనుక 2 స్టోరీస్ ఉంటాయి కదా, శర్వానంద్ స్టోరీ అండ్ జై స్టోరీ. వాళ్ళిద్దరు స్టోరీస్ మనకి తెలుసు అనమాట. దాంతో ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఆ క్యారెక్టర్స్కి మనం అయితే బాధపడతాం అనమాట. అనన్య శర్వానంద్ కలిసిందా లేదా అని, జై అంజలి కలిసారా లేదా అని చెప్పి మనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. సో అదే ఈ మూవీలో మైనస్ పాయింట్ అయిందనమాట. ఈ మూవీలోకి ఎమోషనల్ కంటెంట్ సరిగ్గా ఉండాలి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ అయితే ఈ ఫ్లైట్ ఎక్కుతారు, బట్ ఎవరికి మనకు ప్రాపర్గా కనెక్ట్ అనేది అవ్వమాట. సో వీళ్ళందరికీ ఏం కాకూడదు, సో వీళ్ళందరూ ఎలాగైనా బతకాలని చెప్పి సో ఇలా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్కి మనం అయితే ప్రాపర్గా అయితే కనెక్ట్ అవ్వము. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.